వ్యక్తులైతే ఇప్పుడు చెప్పే ఇద్దరు వ్యక్తులు. ఒకరు ధర్మపురి అరవింద్ మనకు తెలుసు కేసీఆర్ కూతురు కవితని నిజామాబాద్ ఎంపీ స్థానంలో లోక్సభ స్థానంలో ఓడించారు. ఆ తర్వాత కవితకి అరవింద్కి మధ్య చాలా వ్యక్తిగతంగా కూడా దాడులు జరిగాయి. ఇంటిపైకి వెళ్ళి జాగృతి కార్యకర్తలు అరవింద్పై దాడి చేసిన సందర్భం మనం చూసాం. కవిత కూడా నువ్వు ఎక్కడుంటే అక్కడ వెంటబడి ఓడిస్తా అంటూ సవాల్ చేసిన పరిస్థితి కనిపించింది. కోరుట్ల అసెంబ్లీలో ఓడిపోయినా మళ్ళీ నిజామాబాద్లో గెలిచారు. ఆయన గెలిచే సమయానికి అసలు కవితనే బయట ప్రజా జీవనంలోనే లేని పరిస్థితి. అంటే అరవింద్ చాలా సందర్భాల్లో కూడా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. అరవింద్ కూడా చాలా కీలకమైన పాత్రలో ఉండబోతున్నారని ఒక చర్చ. అంటే మీరు అన్నట్లు ధర్మపురి అరవింద్మో అది స్టేట్ లెవెల్ పంచాయతీ కాదు, అది లోకల్ పంచాయతీ. అవును. అందువల్ల కవిత క్యాండిడేట్ కావడము, కవిత ప్రత్యర్థి అయినప్పుడు అరవింద్ ఏం చేస్తాడు? కవితను టార్గెట్ చేయక ఇంకెవరిని టార్గెట్ చేస్తాడు. సో అందువల్ల అరవింద్ పనిగట్టుకొని కవితను టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకుందని అనుకోను. అక్కడ ఉన్న కాంటెక్స్ట్ లో కవిత అభ్యర్థి కనుక కవితను టార్గెట్ చేయకుండా అరవింద్ గెలవలేడు కనుక సో కవితను టార్గెట్ చేసిన మాట నిజం. కవిత కూడా తనను ఓడించాడు కనుక అరవింద్ పైన వ్యక్తిగతంగా లక్ష్యం ఉండవచ్చు. సో కానీ కవిత కూడా నేను ఓడిస్తానులే, నేను పోటీ చేసి ఓడిస్తానులే అనలేదు, నేను తిరిగి ఓడిస్తాను, పోటీ చేస్తా వెళ్ళి ఓడిస్తా. ఆమె తెలివిగా అన్నారు ఆ మాట. తను ఏదో తనకు అరవిందే ప్రత్యర్థి అనుకొని ఇద్దరు కలిసి మళ్ళీ యుద్ధం చేసినట్టు అనుకోలే. ఆమె చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఆ మేరకు ఆమె ఇద్దరు నాయకుల మధ్య రాజకీయ యుద్ధంగా దాన్ని రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ బట్ స్టిల్ అన్నమాట నిజం. సో అందువల్ల ఎవరైనా ఎగ్జిస్టింగ్ రెజీమ్ అంటే ఒక పాలక పక్షము, పాలక పార్టీ, పాలక నాయకత్వంలోనే కీలక వ్యక్తులు వీళ్ళని టార్గెట్ చేస్తేనే ప్రజలు ఆ పార్టీ పట్ల, ఆ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్న ప్రజలు ఇవేపస్తారు. వ్యక్తి పట్ల కూడా అవును, ఆ వ్యక్తి పట్ల ఉన్న వ్యతిరేకత ఉన్న వాళ్ళు నువ్వు ఏది కాకుండా అవుతే ఏమంతా. నేను చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తిరుపతి సభలో మాట్లాడింది చూసి, ఆ తర్వాత మాట్లాడింది చూసి ఆ రోజే టీవీలో విశ్లేషించారు ఇది ప్రజారాజ్యం సక్సెస్ కాదని. ఎందుకు సక్సెస్? చిరంజీవి బ్రహ్మాండమైన పార్టీ ఉండే, కానీ చంద్రబాబు నాయుడు మంచివాడే, రాజశేఖర్ రెడ్డి మంచివాడే, అయినా నాకు పోటేయండి. ఇద్దరు మంచి వాళ్ళకి నీకేది కొట్టేస్తారు ఉండదు కదా. కానీ టార్గెట్ అయినప్పుడు విక్టిమ్హుడ్ అనేది మాత్రం ప్రజలు భారతీయ సంస్కృతిలో ఉన్న ఒక డైమెన్షన్ ఏంటంటే బాధితులు పట్ల సమాజం స్పందిస్తుంది. ఇప్పుడు మోడీ రాహుల్ గాంధీని ఘోరంగా టార్గెట్ చేశాడు. ఏం జరిగింది? మోడీ మెజార్టీ 152,000 పడిపోతే 4,79,000, రాహుల్ గాంధీ 4 లక్షలు పెరిగింది. 2 చోట్ల 4 లక్షలు గెలిచాడు. స్మృతి ఇరానీ రాహుల్ గాంధీ పిఏ అని చెప్పి కిషోరి లాల్ శర్మ కాంగ్రెస్ అభ్యర్థి అవమానిస్తే పిఏను ఓడించాడు స్మృతి ఇరానీ. అర్రగెన్స్ ను మన సమాజం అంగీకరించదు. మీరు జగన్ అనుభవం చూసినా, కేసీఆర్ అనుభవం చూసినా, మీకు మోడీ అనుభవం చూసిన అర్రగెన్స్ అహంకారాన్ని ప్రజలు అంగీకరించారు. నేను చెప్పడం కాదు, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు 2 రోజుల నుంచి వివాదం అవుతుంది. ఆ రాముని భక్తి ఉన్న వారిని అహంకారం వల్ల రాముడు తగ్గించాడని చెప్పాడు. రాముడే 240కి మోడీని తగ్గించాడని చెప్పాడు. తర్వాత ఆయన విడ్రా చేసుకున్నాడు, అది అన్నాడు. కానీ బట్ ఇది క్లియర్ అంటే భారతీయ సమాజము ఆధిపత్యవాదాన్ని, అహంకారవాదాన్ని అంగీకరించారు. అందులో తెలంగాణ సమాజం అసలు ఒప్పుకోదు. ఏందిరో నీ పీకుడు ఏందిరో అన్న సమాజం. ఈ సమాజంలో ఉన్న రిబెలియస్ మెంటాలిటీ అసలు ఒప్పుకోదు. రైట్. ఇంకొక వ్యక్తి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి.